తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత కొద్దిగా ఈ పిండి అనేది గట్టిపడుతుంది. కొద్దిగా వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం ఇడ్లీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి. ఈ పిండి కలపడానికి ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్తో వాటర్ తీసుకుంటే 3/4 కప్పు వాటర్నే సరిపోనియి. తర్వాత హాఫ్ టీ స్పూన్ సాల్టు, హాఫ్ టీ స్పూన్ వంట సోడా, కొద్దిగా వాటర్ పోసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇడ్లీ ప్లేట్లకి కొద్దిగా నూనె అప్లై చేసుకుని కలిపిన బ్యాటర్ని ప్లేట్లలో వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మనం ఇడ్లీ ఎలా అయితే ఉడికించుకుంటామో అలానే ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇడ్లీ అన్నీ ఉడికిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసి 2 నిమిషాల పాటు అలానే ఉంచాలి. తర్వాత ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటమే. అంతేనంటే ఎంతో ఈజీగా టేస్టీగా రాగి ఇడ్లీ రెడీ. మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో పైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.